ఆడవాళ్ళు ఫంక్షన్లకు వస్తారు, ఇలాంటి ప్రోగ్రామ్ వస్తారు, పిల్లలు చూసుకోరు. నేను ఎందుకు పెడతా? అమ్మ పేరు ఏ అమ్మ? ఎవడమ్మా? అమ్మ పేరు రా. అమ్మని ఏమని పిలుస్తావు? మమ్మీ కాదురా, డమ్మి. నాన్నని ఇంకేమని పిలుస్తావు? కొండేరు పప్ప అని పిలవ్వా? ఇతికి పెడతా. ఈ పిల్లాడి నా బిడ్డ, నీ బిడ్డ. నీ అమ్మ వచ్చింది వెళ్ళు. ఎవరు నాకు తెలియదు. మా అమ్మ ఇంత చెడ్డదంగా ఉండదు. ఎవరు నువ్వు? కొన్ని ఇక్కడ నుంచి ఇద్దరు కాకుటూరులో కనిపిస్తే కాక్టైల్ వేసి కొడతా. 1947లో మా తాతగారు కాకుటూరులో, ఇది ఒక ఎమ్మెల్యే మీ ఊరికి వచ్చినప్పుడు మీరు ఇవ్వాల్సిన మర్యాద. ఎక్కడెక్కడ వేస్తారు నీళ్లు? నువ్వు తాగుతున్నావంటే? మూత రావట్లేదు సార్, అందుకే వచ్చిన. థ్యాంక్ యూ. నువ్వు ఈ ఊర్లో ఉంటావు కదా? కనిపించావు నా కొడక. ఆడెవడో ఫైమా అంటాడు, ఎక్కడి నుంచి నరేష్ అంటాడు. ఒక్కడైనా నన్ను పిలిచారు నా పేరు పెట్టి? ₹500 బిర్యానీ ఎవరికి సెట్ చేసావు? 1947లో మా తాతగారు కాకుటూరులో నీళ్ళు లేనప్పుడు సార్ సన్మానం. కమాన్, ఇది మర్యాద అంటే. గట్టిగా చెప్పట్లమ్మా. సార్ ఒక్క నిమిషం పెట్టండి, మైక్ పట్టుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప సన్మానాల కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి స్టేజ్ మీద నాకు సన్మానం చేసినది. దాంతో ఒక చొక్కా, ఒక ప్యాంటు కుట్టించుకో, ఇంకా ఇంత ముక్క మిగులుద్ది. నీకు అండర్వేర్ కుట్టిస్తాను. సరిపోదా? 1947లో మా తాతగారు కాకుటూరులో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? ప్రియా, నీకు విషయం చెప్పాలి కాకుటూరు ప్రజల మధ్య. అదేంటంటే, నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి ఆ ప్రేమ సాక్షిగా ఒక విషయం చెప్తాను. నువ్వు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఇంకొకసారి ఎవరైనా కవిత్వం వర్షంలో తడిచిపోయి కాకిరగా పోరా, నీళ్ళు ఎక్కడెక్కడికి పోయినాయిరా. పోవాలి. కవిత్వం చెప్పే పోతా. చెప్పు. ప్రియా, నిన్ను చూడగానే. ఎవరు కావాలి? అమ్మాయిలు కావాలా? ఎందుకు?